హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఇక్కడ మనం చూస్తున్నది మన కీలపట్ల గ్రామం దగ్గరలో ఉన్నటువంటి నూతనంగా నిర్మించినటువంటి శ్రీ బాలగురునాథ స్వామి వారి దేవస్థానం ఈరోజు ప్రారంభోత్సవ కార్యక్రమం అండి. ఈ గుడికి పూజారి లేనందువలన ఈ గంగిరెద్దు పైన స్వామివారు వచ్చి పూజారిని సెలెక్ట్ చేస్తారనే విధంగా ఇక్కడ ప్రాసెస్ జరుగుతూ ఉంటుంది. ఇక్కడ నిలుచుకున్నటువంటి పెళ్లి కాని యువకులందరి చేతిలో స్వామివారి ప్రసాదాలు ఉన్నాయండి. ఆ గంగిరెద్దు ఏ ప్రసాదాన్ని అయితే స్వీకరిస్తుందో అతనే ఇక నుంచి ఈ గుడికి కాబోయే పూజారి అనే విధంగా ఇక్కడ మన భక్తుల విశ్వాసం. మామూలుగా అయితే ఈ కార్యక్రమం ప్రతి సంవత్సరము జరుగుతూ ఉంటుందండి. ఈ సంవత్సరము గుడి నూతనంగా నిర్మించడం ఒక విశేషం అయితే, పూజారిని కొత్తగా సెలెక్ట్ చేసుకోవడం మరో విశేషం. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు చుట్టుపక్కల గ్రామస్తులే కాకుండా అనేక మంది బయట నుంచి కూడా భక్తులు విశేషంగా వేంచేసి ఉన్నారు. స్వామివారి దగ్గర నుంచి కోరికలు ఫలిస్తాయని వెయిట్ చేస్తూ ఉంటారు. స్వామివారి దగ్గర కోరుకున్న కోరికలు ఫలించి తమకు మంచి జరిగిన తర్వాత అనేక మంది భక్తులు కూడా ఈ గురువు దేవర అనే కార్యక్రమాన్ని జరిపిస్తూ ఉంటారండి. ఇక్కడ ఉదయం నుంచే గణపతి హోమం, రుద్రాభిషేకం ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా జరిగి ఉన్నాయి. ఇప్పుడైతే స్వామివారు తమ కోరికలను తీర్చుతారు అనే విధంగా అందరూ కూడా వెయిట్ చేసి చూస్తున్నారండి. ఇక్కడ భగవంతుని దగ్గర పెట్టిన పండును తెచ్చి మన చేతికి స్వామివారు ఇస్తే ఖచ్చితంగా ఆ కోరిక నెరవేరుతుందని భక్తుల నమ్మకం అని చెప్పాను కదండి. ఆ కోరికలు తెచ్చిస్తారని చాలామంది వెయిట్ చేస్తూ ఉన్నారు. ఈ కార్యక్రమాలతో పాటే ఇక్కడ దేవస్థానం వద్దకు వచ్చినటువంటి భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండేందుకే తీర్థప్రసాదాలన్నీ కూడా ఏర్పాటు చేసి ఉన్నారు. భక్తులకి అన్నదాన కార్యక్రమాలు ఇవన్నీ కూడా విశేషంగా ఏర్పాటు చేస్తూ ఉంటారండి. ఇక్కడ అలాంటి ఇబ్బంది ఏది ఉండదు. ప్రతి ఒక్కరు కూడా వచ్చి ఈ స్వామివారి కార్యక్రమంలో పాల్గొనవచ్చు అని తెలియజేసుకుంటున్నాం. బాల గురునాథ స్వామి వారి దేవస్థానం కావున ఎవరైతే తమ కష్ట సుఖాలు భగవంతునికి తెలియచేయాలి, ఈ గుడి దగ్గరికి మేము రావాలి అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా వచ్చి స్వామివారిని దర్శించవచ్చు. ఇది చిత్తూరు జిల్లా గంగవరం మండలం పలమనేరుకి 4 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి కీలపట్ల అనే గ్రామం దగ్గర వెలసి ఉన్నటువంటి శ్రీ బాల గురునాథ స్వామివారి ఆలయం అండి. ఖచ్చితంగా భక్తులు వచ్చి స్వామివారి కృపకు పాత్రులు కావాలని మేము అంతా కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ముఖ్యంగా అయితే ఇక్కడ భక్తులు కొత్తగా చెప్పాల్సిన పని ఏం లేదండి. మామూలుగా జరుగుతున్నటువంటి తంతే. అక్కడ మనం చూస్తున్న స్వామివారి గుడి లోపల శిలా విగ్రహాలు, మూల స్వామి ఉన్నటువంటి ఆ ప్రాంతానికి వెళ్ళి స్వామివారికి నమస్కరించి ఒక పువ్వు, పండు ఏదైనా అక్కడ పెట్టి మనం వస్తే తర్వాత స్వామివారు పూజారి ఒళ్ళిపై వచ్చి ఆ పండు తెచ్చి మన దగ్గర ఇవ్వడం జరుగుతుంది. అలా స్వామివారు పండు తెచ్చి మన దగ్గర ఇచ్చారంటే ఖచ్చితంగా ఆ కోరిక నెరవేరుతుందని మనం నమ్మవచ్చు. 3 రోజుల నుంచి అంగరంగ వైభవంగా జరుగుతూ ఉన్నటువంటి కార్యక్రమాలు గ్రామ ప్రజల యొక్క కోరికలు తీర్చుతూ ఉన్నటువంటి స్వామివారిని వేడుకుంటున్నారు. ఫ్రెండ్స్, ఈ మధ్య ఇక్కడ క్లైమేట్ ఏమీ బాగాలేదండి. వాయిస్ చెప్తున్నప్పుడు కూడా కాస్త గొంతు బొంగురు పోయినట్టుగా ఉంటుంది. సారీ చెప్తున్నాను. వీలైనంత వరకు వీడియో నచ్చితే ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఎందుకో నా ఛానల్ ఈ మధ్య యూట్యూబ్ వాళ్ళు బ్లాక్ చేసి పెట్టి ఉన్నారు. నిన్ననే మళ్ళీ రిలీజ్ చేసి ఉన్నారు. కాబట్టి మన ఫ్రెండ్స్ కోసం, సబ్స్క్రైబర్స్ కోసం ఈ యొక్క లాంగ్ వీడియోని పోస్ట్ చేస్తున్నాను. ఇందులో వాయిస్ సరిగా లేదనో లేకుంటే ఎడిటింగ్ లేదనో మిగతా విషయాల్లో కొద్దిగా ఏదైనా ఇబ్బంది అనిపిస్తే కూడా నన్ను మన్నించండి. మీకు అందరికీ కూడా శ్రీ బాల గురునాథ స్వామి వారి ఆశీస్సులు చల్లగా మీ పైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. అందరూ కూడా ఒకసారి ఈ యొక్క ఆలయాన్ని దర్శించేందుకు ప్రయత్నించండి. మీ యొక్క కోరికలన్నీ కూడా ఖచ్చితంగా నెరవేరుతాయని నేనైతే నమ్ముతున్నాను. కాబట్టి
వీలైనంత మందికి షేర్ చేయండి ఫ్రెండ్స్. లైక్ ఇవ్వండి, కామెంట్ చేయండి. ఇంకా నేను ఏదైనా డెవలప్మెంట్ చేసుకోవాల్సి ఏదైనా ఉంటే మీరు కామెంట్ ద్వారా తెలియచేయండి ఫ్రెండ్స్. నాకు అర్థమవుతుంది, ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. ఇంకా మరింత ముందుకు ఎందుకు ఏ విధంగా ప్రయత్నించాలో మీ విలువైన సలహాలన్నీ కూడా కామెంట్ ద్వారా తెలియచేయండి ఫ్రెండ్స్. అందరూ కూడా ఈ వీడియో చూసి భగవంతుడిని దర్శించినట్టుగా నేను భావిస్తుంటాను. కాబట్టి వీడియో చూసి మన ఛానల్కి సహకరించిన ప్రతి ఒక్క మిత్రులకు థ్యాంక్స్ తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు అర్పిస్తున్నాను ఫ్రెండ్స్. స్వామివారి వీడియో చూసి ఆనందపడిన ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.